సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు సందేశంలో బాబా గారు ఈ విధంగా చెప్తూ ఉన్నారండి. బిడ్డ, నా మీద భక్తి నిజమైతే ఆలస్యం చేయకుండా వెంటనే ఇది విను తల్లి. నీకోసం ఒక అద్భుతం జరిపించబోతున్నాను అని బాబాగారు అంటూ ఉన్నారండి. మరి బాబాగారు తన బిడ్డలకు ఏం చెప్పాలనుకుంటున్నారో సాక్షాత్తు ఆ తండ్రి మాటలలోనే విందాం. ఇంకా బాబాగారు ఏం చెప్తూ ఉన్నారంటే, బిడ్డ, ఇక అస్సలు ఆలోచించకు, ఎలాంటి అనుమానాలు నువ్వు పెట్టుకోకు తల్లి. ఈరోజు నీకు ఒక మంచి శుభవార్త చెప్పడానికే త్వరగా నీ ముందుకు వచ్చాను. నీకొక మంచి అద్భుతం జరిపించబోతున్నానమ్మా. అది చూడగానే నువ్వు ఎంతో ఆనందిస్తావు బిడ్డ. వెంటనే ఇది విను. బిడ్డ, నీ కష్టాలన్నీ కూడా ఆఖరికి వచ్చేశాయి. ఇక నీకు సంతోషకరమైన కాలం ఆరంభం కాబోతోందమ్మా. ఇక నువ్వు నీ కుటుంబం అంతా కూడా సంతోషంగా జీవించబోతున్నారు. నీకు అవసరమైన నీకైన కాలం ఇప్పుడు ఆరంభమైంది తల్లి. ఇక ఈ క్షణం నుంచి నీ జీవితంలో ఉన్న కష్టాలు, చికాకులు అన్నీ తొలగిపోయి బంగారం లాంటి భవిష్యత్తు నీకు ఉంటుంది. ఇప్పటి వరకు నువ్వు రోజు కన్నీరు కారుస్తూనే ఉన్నావు కదా అమ్మా. ఇక చాలు బిడ్డ, ఒక్క క్షణం నీ కన్నీటిని తుడుచుకొని చూడు. నీ బాబా నీకు ఏం చేస్తున్నారో తెలుస్తుంది. నీ కన్నీటిని పక్కన పెట్టి నువ్వు ఎంత ఆనందంగా ఉన్నావో ఒక్కసారి ఊహించుకో. ఆ ఊహల్లో నీ జీవితం ఎంతో అద్భుతంగా ఉంది కదా. సరిగ్గా అలానే రాబోయే కాలం ఉండబోతోందమ్మా. కొంచెం కొంచెంగా నీ కష్టాలు, బాధలు, నీకు ఎదురయ్యే ఆటంకాలు అన్నీ తగ్గుతాయి. నువ్వు చెయ్యాలి అని అనుకుంటున్న పనులన్నీ కూడా ఒక్కొక్కటిగా ఒకదాని తరువాత ఒకటి పూర్తయిపోతాయి. నువ్వు ఏది అనుకుంటే అది అలానే జరుగుతుంది తల్లి. ఇక నీకైన కాలం వస్తుంది. అతి త్వరలోనే నీ బాబా ఆశీర్వాదంతో నీకు అంతా శుభమే జరుగుతుంది. నమ్మకంతో ఉండు. నీ ఆశలను, కోరికలను నెరవేర్చే బాధ్యత నాది బిడ్డ. మంగళకరమైన విషయాలు ఎన్నో నీ జీవితంలో జరుగుతాయి. నువ్వు ఊహించకుండానే నీ చేతుల మీదుగా కొన్ని శుభకార్యాలు కూడా జరిపిస్తావమ్మా. ప్రయత్నించాలే కానీ జరగనిదంటూ ఈ ప్రపంచంలోనే ఏదీ లేదు బిడ్డ. ఒక్కసారి ప్రయత్నించి చూడు. తప్పకుండా ఫలితం నీకు నేను అందిస్తాను తల్లి. స్వయంగా నా చేతులతోనే నీ జీవితాన్ని చక్కదిద్దుతానమ్మా. ఎన్ని అడ్డంకులు నీకు ఎదురైనా నిన్ను కాపాడుకునే బాధ్యత నాది. నీకు తోడుగా ఎప్పుడూ నేనుంటాను. ఆ ధైర్యంతోనే ముందుకు అడుగు వేయి. నన్ను నమ్మిన వారిని సదా నా కంటికి రెప్పలా కాపాడుకుంటానని నీకు కూడా తెలుసు కదా బిడ్డ. అది నా బాధ్యత తల్లి. నువ్వు పడిపోతుంటే జాగ్రత్తగా పట్టుకునేది నేనే. నిన్ను మంచి స్థాయిలో నిలబెట్టేది కూడా నేనే. నీ కష్టాలను ఇష్టాలుగా మార్చేది కూడా నేనే. ఇక అవన్నీ జరిపించేది నేనే తల్లి. కాబట్టి నీ బాబా నీకు ఏం చేస్తారో అర్థమైంది కదా. నువ్వు చేసే ధర్మమే నీకు, నీ కుటుంబానికి మంచి చేస్తుంది. నువ్వు నమ్మిన న్యాయం నిన్ను ఆపద నుంచి రక్షిస్తుంది బిడ్డ. నీ మనసు బాధపడినా, గాయపడినా నా నామాన్ని స్మరిస్తున్నావు కదా. అప్పుడు నా నామమే నీకు మందులా మారి నీ మనసుకి అయిన గాయాలను దూరం చేస్తుంది. నీ పూర్తి నమ్మకం నాపై ఉంచి కాస్త ఓపికగా ఉండు. కాలం జరిగిపోతున్నా, ఆలస్యమైనా సరే నీకైన పనులన్నీ నేను జరిపిస్తానమ్మా. నీ జీవితంలో మార్పు నేను తీసుకొస్తాను.
నువ్వు ఎదురు చూసే పనులన్నీ కూడా నేను జరిపిస్తాను బిడ్డ. ఇప్పుడు కూడా నువ్వు కోరింది, నీ మనసు కోరుకునేది జరిపించడానికే నీ వద్దకు వచ్చాను. నీలో నేను ఉండగా నువ్వు అస్సలు దిగులు పడాల్సిన అవసరం లేదు తల్లి. నేను ఎప్పుడూ నీ వెంటే నీ నీడలా ఉంటున్నాను. నీ పక్కనే నీ సాయి ఉన్నప్పుడు నీకు తప్పకుండా గెలుపు వస్తుంది. ఏదైతే జరగాలని నువ్వు నన్ను ప్రార్థిస్తున్నావో అది అలానే జరుగుతుంది. ఒక్కొక్కసారి నీ ఆశలు నెరవేర్చడం లేదని, నేను నీ కోరికలు తీర్చడం లేదని నాపై నమ్మకాన్ని కోల్పోతూ ఉన్నావమ్మా. అలా ఎప్పుడూ కూడా చేయకు. నీ బాబాపై పూర్తి విశ్వాసం ఉంచు. నమ్మకాన్ని కోల్పోయే సమయంలో బాధపడుతూ నీ మనసుని గందరగోళం చేసుకోకు. నీ మనసుని గాయం చేసుకుంటే నీకే కదా బాధ. అలా కాకుండా నువ్వు నాకు ఇంకా దగ్గరవ్వు. నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను. నువ్వు భయపడ్డట్లు ఇక్కడ ఏది జరగదు తల్లి. నేను అస్సలు జరగనివ్వను. నువ్వు ధైర్యంగా ఉండు. నీ కోరికలు, ఆశలు అన్నీ నేను నెరవేరుస్తాను. ఇక ఆనందంగా ఉండు అని బాబాగారు అంటూ ఉన్నారండి. చూశారు కదండి, ఈరోజు బాబాగారు ఈ సందేశంలో తన బిడ్డలకు ఏ విధమైనటువంటి మాటలు చెప్తూ ఉన్నారు. ఎప్పుడైతే మనకు ఏదైనా కోరిక నెరవేరలేదు, లేదంటే మనకు కష్టాలు వచ్చాయో ఆ క్షణంలో కొద్ది రోజుల వరకు దేవుడిపైన నమ్మకం ఉంటుంది. కానీ ఆ కష్టాలు ఎక్కువయ్యే కొద్దీ క్రమేపీ ఆ నమ్మకం సన్నగిల్లుతుందండి. అది చాలా పెద్ద తప్పండి. నిజం చెప్పాలంటే ఇంకా అప్పుడే ఆ సమయంలోనే ఇంకా దగ్గర అవ్వాలి భగవంతునికి. అదే ఈరోజు బాబాగారు చెప్తూ ఉన్నారు. ఎప్పుడైతే మీ నమ్మకాన్ని కోల్పోతూ ఉంటారో అప్పుడు మీ మనసు గందరగోళంలోకి వెళ్ళిపోయి మీ జీవితాన్ని దుర్భరం చేస్తుంది. అలా కాకుండా ఇంకా నాకు దగ్గరవ్వండి. ఆ సమస్యలు మీ నుంచి దూరంగా వెళ్ళిపోతాయి. నేను మీ యందు ఉన్నన్ని రోజులు కూడా మీకు ఎలాంటి హాని జరగదని తన బిడ్డలకు బాబాగారు చెప్తూ ఉన్నారండి. ఇదండి ఈరోజు బాబాగారి సందేశం. మరి బాబాగారు చెప్పిన ప్రతి మాట కూడా ప్రతి ఒక్కరికి అర్థమైందని అనుకుంటున్నాను. బాబాగారి మాటల్లో ఉన్నటువంటి ఆ అంతరార్థాన్ని గ్రహించడానికి ప్రతి బిడ్డ ప్రయత్నించండి. అందరికీ శుభం జరుగుతుంది. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరి కొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.